పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. రాధాకృష్ణ ఇంటింటికి వెళ్లి ఏడాదిగా అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సుపరిపాలన కార్యక్రమం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వాటిల్లోనూ కూడా పర్యటించి బూత్ ఇన్ఛార్జీల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల వరకు అదేవిధంగా నాతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గత సంవత్సర కాలంగానూ కూడా అందించినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటుగా ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నా వాటిని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా తమ హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అలాగే పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో మరిన్ని హామీలను అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనకి కూడా ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కి ఏదో అరకొరగా సంక్షేమాన్ని అందించి అదేవిధంగా ముఖ్యంగా 2024 ఎలక్షన్లకు మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎలక్షన్కి వెళ్ళనని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికాడో జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని వ్యాపారవాదంగా చేసుకుని దాదాపు 3,500 కోట్ల స్కామ్ని చేసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా నష్టాల పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు బయటకు రావడం జరుగుతుంది.